వరలక్ష్మి అయితే కోర్టుకు వచ్చి పిల్లల్ని విష్ణు చేతికి అప్పజెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే, ఏంటి వరలక్ష్మి, ఇప్పుడు నీకు హ్యాపీయే కదా, పిల్లల్ని కూడా వదిలించుకున్నావు, ఇక వెళ్ళి అర్జున్ దాస్ని పెళ్లి చేసుకో, అర్జున్ దాస్ని పెళ్లి చేసుకోవాలని నీకు చాలా కోరికగా ఉంది కదా, అర్జున్ దాస్తో వెళ్ళి కలిసి ఉండు అని చెప్పి విష్ణు అయితే వరలక్ష్మితో అంటాడు. అది విని వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. అదేంటి విష్ణు గారు అలా అంటారు అని చెప్పి అంటే, అవును, నువ్వు ఎప్పటి నుండో ఇదే ప్రయత్నం మీద ఉన్నావు కదా, ఇప్పుడు పిల్లల పీడ కూడా విరగడైపోయింది, ఇక నీకు అడ్డు ఎవరూ లేరు, సరేనా, ఇక నువ్వు వెళ్ళి అర్జున్ దాస్ని పెళ్లి చేసుకో అని చెప్పి విష్ణు వరలక్ష్మితో అంటాడు. ఇంతలో అక్కడికి లాయర్ గారు అయితే ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చి, ఇదిగోండి పిల్లలు మీకే సొంతం అని చెప్పి విష్ణు చేతిలో పెడతారు. అది చూసి వరలక్ష్మి అయితే ఒక్కసారి వెన్నెల వైష్ణవితో మాట్లాడదామని చెప్పి దగ్గరకు వెళ్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా, అమ్మ వద్దు, అమ్మ చాలా మంచిదే కాదు, అమ్మ బ్యాడ్ అని చెప్పి వాళ్ళిద్దరూ అంటారు. ఆ మాటలు విని వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యి బాధపడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా నన్ను అపార్థం చేసుకుంటున్నారని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అలా వరలక్ష్మి అయితే పిల్లలతో మాట్లాడదామన్నా సరే వాళ్ళు మాట్లాడకుండా వరలక్ష్మిని దూరం పెడతారు. ఇక విష్ణు అయితే పిల్లలిద్దరిని తీసుకొని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వెన్నెల వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ అమ్మని చాలా అసహ్యించుకుంటూ వాళ్ళ అమ్మపై కోపంతో ఉంటాడు. ఇక వాళ్ళు అలా వెళ్ళిపోయాక వరలక్ష్మి అయితే అక్కడే పడిపోయి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.